హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు దీని గురించి చర్చించారు. మరి ఎవరు అర్హులు, దానికి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అర్హులు, దాన్ని ఎలా అమలు చేస్తారు, సో దాని గురించి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తుంది అని అంటే, ప్రభుత్వం ఫామ్ అయ్యి జస్ట్ 40 days ఎంత అవుతుంది. మొదటి నెల ఫస్ట్ వాళ్ళ టాస్క్ ఏంటంటే పెన్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి. చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు, కొంతమంది బలవంతంగా రాజీనామా చేయబడ్డారు. ఉన్న వాళ్ళతో సచివాలయ ఉద్యోగులతో మొత్తానికి ఏదో చేయించారు. సో పరిస్థితి గట్టెక్కిపోయింది. ఇంకేముంది, సో నడిచిపోయింది. ఇటువంటి సందర్భంలో వాలంటీర్లు తీసుకోవాలా వద్దా? ఎవరెవరైతే బలవంత రాజీనామాలు చేయబడ్డారో వాళ్ళందరూ కూడా ఒక మంత్రి గారు ఏమన్నారు, మీరు ముందు మీతో ఎవరెవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ మీద ముందు కేసు పెట్టండి, తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాక అప్పుడు మిమ్మల్ని తీసుకోవడం ఏదో ఆలోచిస్తారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళని కొనసాగిస్తున్నారు. ఎందుకు? ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలాగూ 10,000 చేస్తామన్నారు కాబట్టి. 10,000 చేస్తామంటే సంబరమే కాదు. 10,000తో వాళ్ళ 10,000కు ఉపయోగపడే పని చేయించుకుంటున్నారా? ప్రజలకి సొసైటీకి అంత ఉపయోగకరంగా ఉంటుందా? అన్ని రకాల పనులు పురమాయిస్తున్నారా? ఒకప్పుడు వాలంటీర్లకి కేవలం నెలలో మొదటి 2 రోజులే పని ఉండేది, తర్వాత మధ్యలో ఏదైనా సర్టిఫికేట్ అవసరమైతే పని ఉండేది, మిగతా టైం పని ఉండేది కాదు. ఇటువంటి సందర్భాలలో ఎలా ఉండబోతోంది అనేది ఒక్కొక్కటిగా చర్చ తీసుకుంటున్నారు. ఇకపోతే మీరు అన్నట్టు ఆర్టీసీలో ఉచిత మహిళల పథకం. ఆర్టీసీ ఉచిత మహిళల పథకం ఆల్రెడీ తెలంగాణలో అమలు చేయడం వల్ల ఎటువంటి హడ్డిల్స్ ఎదుర్కొంటున్నారు అనేది మనం మాట. హడ్డిల్సే ఎందుకన్నానంటే మాట, లైవ్ ఎగ్జాంపుల్, మా శ్రీమతి గారు ఫలానా ఒక బస్ స్టాప్ దగ్గర ఆగారు. ఆల్రెడీ బస్సు ఫుల్ అయింది. ఇట్లా ఎక్కబోతుంటే కూడా ఆయన వెంటనే తీసేశాడు. ఇంకొకసారి కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఉన్నారు బస్ స్టాప్కి, ఇంకా ఎదురుగా వచ్చి ఇలా చెయ్యి ఆపారు, ఆపలేదు. ఇంకోసారి నేను వెనక నుంచి ఎక్కాను, తన ముందు నుంచి ఎక్కారు. ఎక్కిన తర్వాత మా పాత ఇంటి అడ్రస్తో ఆధార్ కార్డు ప్రజెంట్ వేరే ఏరియాలోకి మారాం. ఆ ఏరియాలోకి మారిన తర్వాత ఆ అడ్రస్కి లేదు. మీరు ఆ అడ్రస్తో ఉంది కదా ఆధార్లో, ఇటువైపు ఎందుకు వెళ్తున్నారు అని అడుగు కండక్టర్ 1-2 సార్లు గుచ్చి అడుగుతున్నాడు. నేను అలా అబ్జర్వ్ చేస్తాను, ఏమనలే. ఎస్, ఇంటికి వచ్చాక అది చూడండి ఎలా మాట్లాడుతా అంటే, నువ్వు చెప్పాలి అడ్రస్తో సంబంధం ఏముంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా ఉండొచ్చు, లేదు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఆవిడ అన్నమాట ఏంటి, ఇమ్మీడియట్గా మన ప్రజెంట్ అడ్రస్తో ఆధార్ తీసుకోవాలండి అని నీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు అడిగారు, మీరు చూశారు కదా, అడిగాడు, నువ్వు సమాధానం చెప్పు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మహిళలు ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. ఏది ఎక్స్ప్రెస్ బల్లెవెల్లి వరకు, లగ్జరీస్ నుంచి సూపర్ లగ్జరీ వాటికి అనుమతి లేదు. ఓకే అంటే ఆ బస్ డ్రైవర్లు కండక్టర్లు ఫ్రస్ట్రేషన్తో అడుగుతున్న ప్రశ్నలు ఇవి. అరే మాకు ఆదాయం గండిపడుతుంది, మా ఆదాయం గండపడితే, మా సంస్థకి ఆదాయం గండిపడితే రేపు పొద్దున మాకు ప్రమోషన్ల విషయంలో కానీ, మాకు ఇంక్రిమెంట్ల విషయంలో కానీ, నెక్స్ట్ మాకు ఇచ్చే జీతాల్లో కానీ ఆర్టీసీ ఇంత నష్టాలు ఉందని మాకు ప్రభుత్వం బడ్జెట్లో కూడా కేటాయించకపోతే మా పరిస్థితి ఏంటి అనే ఫీలింగ్లో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. అంతేనా? మీరు అన్నట్టు ఎక్కడైనా ఉండొచ్చు అడ్రస్, తెలంగాణది అయితే చాలు. మీకు ఒక ఏరియా అడ్రస్ ఉంది, మీరు ఇటు ఎందుకు వెళ్తున్నాను ప్రశ్నిస్తున్నావు అంటే విసిగిపోతున్నాడు ఆయన కండక్టరు. నీకెందుకు చెప్పాలమ్మా? ఇంకో అమ్మాయి అయితే, ఏమ్మా ఇది ఇప్పుడు చిన్నప్పుడు ఫోటో చల్లదు, నువ్వు అడ్రస్ సరిగ్గా ఉందో చూడవా. అమ్మాయి కాలేజ్ స్టూడెంట్, ఆ అమ్మాయి చిన్నప్పుడు హై స్కూల్ ఫోటో ఏదో ఉందట, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్. ఇప్పుడు ఏది నువ్వు కాదు, ఒప్పుకో, ఈసారి వచ్చినప్పుడు ఒప్పుకోను అన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఏదో ఒక రీజన్ వెతుకుతున్నాడు టికెట్లు కొట్టాలని. సో ఇవన్నీ సమస్యలేనా? పథకాలు అనౌన్స్ చేసేయడం కాదు. ఇప్పుడు పల్లి వాళ్ళకి వరకు పరిమితి చేస్తే సరిపోయేది కదా. సిటీ బస్ వరకు, సిటీ బస్ ఆర్డినరీ వరకే ఫ్రీ, స్టార్ పెట్టాలి తప్పదు. అన్నిటికీ ఇవ్వడం వల్ల మిస్యూజ్ కూడా ఉందిగా. పొద్దున్న ఒక మిత్రుడి తాలూకా ఫ్యామిలీ ఎక్కడికి, అది కర్ణాటకలో ఏదో ప్రాంతానికి వెళ్తున్నారు, బేదర్ సంథింగ్. వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ బస్సు ఎక్కి డైరెక్ట్ బేదర్ బస్సు ఎక్కకుండా తెలంగాణ జహీరాబాద్ వరకు టికెట్ తీసుకున్నారు. జహీరాబాద్ వరకు వెళ్ళే బస్సులో జహీరాబాద్ వరకు ఫ్రీ కదా.
ఆ ఇద్దరు వాళ్ళ అమ్మాయి అతని భార్య జహీర్ వదరికి వెళ్ళిపోతాడు, దిగి అక్కడ నుంచి కర్ణాటక బస్సు ఎక్కుతాడు. మరి ఇక్కడ నుంచి అక్కడ ఫ్రీ ఉట్లే చేసుకున్నారుగా. నెక్స్ట్ ఊరికే అమ్మ వీకెండ్, ఇంతకుముందు వాళ్ళ అమ్మాయి వేరే ఏదో జాబ్ చేసేది, వీకెండ్ కదా అమ్మ ఇప్పుడు ఎందుకు అనవసరం వచ్చి మనీ వేస్ట్, నెక్స్ట్ వీక్ వస్తానులేమో 2 వీక్స్కి వస్తాను, ఇప్పుడు వీక్లీ వచ్చేస్తుంది, వీక్ మధ్యలో సెలవులు వచ్చిన వచ్చేస్తుంది, ఎందుకు ఫ్రీ అంట. దానివల్ల స్ట్రెయిన్ అవుతున్నారు, మీరు ఫ్రీ అనుకుంటున్నారు, దానివల్ల అనారోగ్యాలు స్ట్రెయిన్ అవుతారు కదా. సో ఇట్లా ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, వెళ్ళాలని మాది వాళ్ళ ఇష్టం, చిన్న చిన్న మిస్యూజులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రతిదీ స్టార్ ఇవ్వాలి అక్కడ, అంటే కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టు. అలాగే మీరు అన్నట్టు గ్యాస్ సిలిండర్లు కుటుంబ ఆదాయ పరిమితి బట్టి సంవత్సరానికి 6, 8 పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు పెట్టింది కదా. అంతకు మించి అయితే సిలిండర్ అదే తీసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం 6 సిలిండర్ కన్నా ఎక్కువ వాడితే అంటే ఆడు ఎక్కువ వాడాడంటే వాడు అంత బాగా ఫుడ్ తింటున్నాడు, ఖర్చు పెట్టుకునే స్తోమత ఉంది, ఆడ పెద్ద కుటుంబం, 4 రాబడి ఉండే అవకాశం కూడా ఉండొచ్చుగా. 6 సిలిండర్ వరకు ఫ్రీగా ఇవ్వండి, ఇప్పుడు 6 సిలిండర్ వరకు 500కి ఇవ్వండి. 7వ సిలిండర్ వచ్చిందా, ఈ 6 సిలిండర్ల మీద ఉన్న ఎక్స్ట్రా డబ్బు కూడా 7 సిలిండర్ వేసేయండి. అట్లాంటి కొన్ని పెట్టాలి. పెడితే ఏమవుద్ది, మిస్యూజ్ ఉండదు. గ్యాస్ సిలిండర్ ఫ్రీ కదా, వేడి నీరు తెచ్చి పెట్టుకుందామని అందరూ వేడి నీరే. అదే సొంతంగా అనుకో, ఎందుకు వేడి నీరు, బయట ఎండగా ఉంటే చల్లనీళ్ళు చేసేసి సరిపోద్ది కదా అంటాం. ఫ్రీ అంటే గ్యాస్ ఫ్రీ కదా, ఏం కావాలి వేడి నీరు పెట్టు, పాడు కూడా చేయించు. అర్థమవుతుందా? అట్లాంటి మనస్తత్వం ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఎందుకంటే సాధారణంగా మన హ్యూమన్ బీయింగ్స్ ఎలాగ ఉంటుందంటే, చాలా సినిమాల్లో జోక్గా చెప్తూ ఉంటాడు, స్పూన్ ఇస్తారని పట్టుచీర కొనుక్కుంటారు మన వాళ్ళు, స్పూన్ ఎంత అవుద్ది 10 రూపాయలు, పట్టుచీర 10,000 రూపాయలు, 10 రూపాయలు ఫ్రీ ఉందంటే 10,000 రూపాయలు పట్టుచీర అని కొనుస్తాం మనం. అట్లాంటి మైండ్ సెట్ మంది అన్నట్టుగా ఒక పెద్ద ఆయన ఎక్కడ ఒక ఆర్టికల్ రాశాడు. సో అటువంటి నేపథ్యంలో కొన్ని రకాల సవరణలు ఉండడం అవసరం. లేదు మహిళలకు ఇవ్వండి, ఉద్యోగస్తులు చదువుకున్న మహిళలకు ఇవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఎలాగా, మీరు ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగం చేసినా ఆ ప్రైవేట్ ఉద్యోగం కార్డు చూపించండి, గవర్నమెంట్ ఉద్యోగం కార్డు చూపించండి, విద్యార్థి కాలేజీ కార్డు చూపించండి, సీనియర్ సిటిజన్ అమ్మ మీకు ఫ్రీ కాదు, మీకు సగం పర్సెంట్ మీకు, లేదా 1/3 కట్టండి, మహిళలు అయితే రూపాయలు 30 పైసలే కట్టండి అని ఏదో పెట్టాలి. కంప్లీట్ ఉచితం ఇవ్వడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. అది పోను ఎక్కడికి దారితీస్తుందంటే ఒక శ్రీలంక ప్రభుత్వం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంత వ్యతిరేకత ఏర్పడడానికి కూడా ఇలాంటి కొన్ని పథకాలే. ఇప్పుడు ఆయన అమ్మఒడి పథకం ఏదో పెట్టాడు, ఇప్పుడు తల్లి దీవెనని మార్చారు. అదేంటి, ప్రభుత్వ పాఠశాలలు డెవలప్ చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకే తల్లి దీవెన వస్తుందని పెట్టండి. ఖచ్చితంగా జాయిన్, కనీసం ఒక 10% స్ట్రెంత్ పెరగదా? ఎక్కడ చదివినా తల్లి దీవెన ఇచ్చేస్తారంట. ఎందుకు, ఓట్లకు అంటే ఓటుకు నోటు ఇస్తున్నట్టు. ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో చదివినట్టు నువ్వు ఎందుకు ఇవ్వాలి? ఆ ప్రైవేట్ స్కూల్ బాగుపడ్డానుక కాదు కదా. సో అట్లా కొన్ని అమెండ్మెంట్స్ ఉండాలి. అందుకే గవర్నమెంట్ ప్రతిదీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఎక్కడ ఇది రాబోయే రోజుల్లో దీనికి ఇలా గండి పడుతుంది, దీని శాఖకి ఈ విధంగా నష్టం ఉంది, ఇక్కడ ఎంత లాభం ఉంది, లేదా దీనివల్ల సోమరిపోతులు అయిపోతున్నారు, దీనివల్ల మనం ఇచ్చిన మాట తప్పిపోతామేమో, దాన్ని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మరోవైపు ఖజానా ఇప్పటికే లోట్లో ఉంది, దాన్ని పూడ్చాలి అంటే రెవెన్యూ జనరేట్ చేయాలి అని ఇన్ని రకాలుగా ఆలోచించి మంత్రులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటున్నారు. మంచిది. ఇంకా నెల రోజులు అయింది కదా, ఆగండి వస్తుంది. ఎందుకంటే పక్కన తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి కానీ రుణమాఫీ కానీ 6-7 నెలలు టైం తీసుకున్నారు. అవునా, ఇది ఇంకా 40 రోజులే కదా అయింది, నెలన్నర ఎంత అయింది. సో అది మెల్లిగా చేస్తారు, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.